తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎర్రిపప్పని చేసేసాడు. ఉన్న గాలి కాస్త తీసేశాడు. రేవంత్ రెడ్డి చేసిన పనికి వైసీపీ వాళ్ళు ఉరేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు ఇంతకీ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆ సంచలనమైనటువంటి పనేంటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉరేసుకునేటువంటి పరిస్థితి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ 10 రోజులు కూడా కానటువంటి రేవంత్ రెడ్డితో పోటీ పడలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి పరువు గంగలో కలిసిపోయింది. వైసీపీ వాళ్ళు తలలు ఎక్కడో పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఏంటయ్యా అదంటే, రేవంత్ రెడ్డి నేరుగా పోలీసులకు ఒక మాట చెప్పడం జరిగింది. నా కోసం ట్రాఫిక్ని నిలుపుదల చేయొద్దు, నేను సాధారణ ట్రాఫిక్లోనే వెళ్తుంది నా కాన్వాయ్కి క్లియరెన్స్ వద్దు అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత అధికార మదంతో వ్యవహరిస్తున్నాడో మనందరికీ తెలుసు. చివరికి హెలికాప్టర్లో పోవాలంటే కూడా కింద చెట్లు కొట్టి తెప్పించే దౌర్భాగ్యం మనం చూసాం. అదేవిధంగా అతను హెలికాప్టర్లో పోతుంటే కింద కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించేటువంటి దౌర్భాగ్యం మనందరం చూసాం. ఇక పరదాలు కట్టుకొని పోవడం, షాపులు క్లోజ్ చేయించడం, ఈ నీచమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి 6 కిలోమీటర్లకి 9 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ను వాడినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనందరం చూసాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా ఇవాళ తను కేవలం అధికారంలోకి వచ్చి 10 రోజులైనప్పటికీ ఒక ఆదర్శవంతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. దీనికి తోడు వైసీపీ వాళ్ళు అసలు ఉరేసుకునేటువంటి నిర్ణయం ఏంటయ్యా అంటే, రేవంత్ రెడ్డి ప్రజా దర్బారు పెట్టడం. ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజల్ని నేరుగా కలిసి వాళ్ళ వినతులు తీసుకొని వాళ్ళ సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తాను అని చెప్పి అతను ముఖ్యమంత్రి అయిన వెంటనే నిర్ణయం తీసుకొని ప్రజల్ని కలవడం. 4.5 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రజల్ని కాదు కదా, సొంత పార్టీ శాసనసభ్యులను కూడా కలవనటువంటి పరిస్థితి. వైసీపీలో ఉన్నటువంటి మంత్రుల్లో కనీసం 15 మంది మంత్రులకి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితి. ఉన్న ఎంపీల్లో 15 మంది జగన్మోహన్ రెడ్డిని దర్శనమే లేనటువంటి పరిస్థితి నడుస్తున్నటువంటి స్థితుల్లో ఇవాళ ప్రభుత్వం అంటే ఏంటి, ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ప్రజల మద్దతు ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనేది ఇవాళ రేవంత్ రెడ్డి చేసి చూపిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు కుళ్ళుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి. చివరికి ఎంత నీచం అంటే, ఈయన తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఓటమి కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకున్నారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు అనుకున్నారు. చివరికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది వైసీపీ కులగొల బ్యాచ్ మారెడ్డే అతను డూప్లికేట్ రెడ్డి అంట్రీ, జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ రెడ్డి అంట్రీ, ఎట్రా ఇన్ని మాటలు మాట్లాడతారు, ఎట్రా సిగ్గులేని పనులు చేస్తారు, తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి వెనకుందంట్రీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని అభిమానిస్తున్నారు కాబట్టి మీరందరూ వ్యతిరేకిస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి మీద, ఇదే వైసీపీ నాయకుల మీద రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. 420లు, నీచులు, దుర్మార్గులు, అరాచకవాదులు, ఫ్యాక్షనిస్టులు ఈ యొక్క వైసీపీ డెకాయిట్ బ్యాచ్ అని చెప్పి రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్పడం జరిగింది. ఎలారా మీలో ఇప్పుడు కలిపేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు అతని ఓటమికి, అతను కాకుండా ఉండటానికి ప్రయత్నాలు చేసినటువంటి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణం మావాడని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యానికి ఏ రకంగా దిగజారిపోతా ఉన్నారు. అతని గెలుపులో మీ పాత్ర ఉందా, అతని పోరాటంలో మీ పాత్ర ఉందా, కనీసం నైతిక మద్దతు మీ జీవితంలో మీరు ఎప్పుడైనా రేవంత్ రెడ్డికి అందించారా? ఇదేమీ లేకుండా, సిగ్గు లేకుండా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు మీరు. ఎందుకు ఈ బుద్ధి లేని బతుకుతారు? నిజంగా అతనిలాగా ఆదర్శప్రాయమైనటువంటి పరిపాలన చేసేటువంటి ప్రయత్నం చేయమనండి. కేసీఆర్ నిర్బంధించిన ధర్నా చౌక్కి ఇవాళ ఊపిరి పీల్చుకో, ధర్నా చౌక్లో ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పాడు. మరి వాళ్ళ ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రి, ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ధర్నాలు చేయకూడదంటాడు, ఎవడు ప్రశ్నించకూడదంటాడు, ఇతని తప్పుల్ని నిలదీయకూడదంటాడు. ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిపాలనని రేవంత్ రెడ్డి పరిపాలనతో ఈ విధంగా మీరు పోల్చి చూస్తారు. నిజంగా అతను మావాడని చెప్పుకోవాలంటే మీ వాడు అతనిలా పరిపాలించేటువంటి ప్రయత్నం చేయమనండి, అతనిలాగా ప్రజల్ని కలిసేటువంటి ప్రయత్నం చేయమనండి. 4.5 సంవత్సరాలు పట్టుమని నలుగురు ప్రజలనన్నా కలిసినటువంటి పరిస్థితి ఉన్నదా? ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు కలిసేటువంటి ప్రజావేదికను కూలగొట్టుతూ ప్రభుత్వాన్ని, పరిపాలనని ప్రారంభించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తితో రేవంత్ రెడ్డికి మీరు పోలిక తీసుకొస్తారా? రేవంత్ రెడ్డి స్థాయికి మీరు చేరుకోవాలంటే 100 జన్మలు ఎత్తినా మీ వల్ల కాదు. తన శక్తితో, తన కష్టంతో, తన చెమటతో, తన పోరాటంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అయితే మీ బతుకులేంటి? తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని, కులాలను అడ్డం పెట్టుకొని, మతాలను అడ్డం పెట్టుకొని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రశాంత్ కిషోర్ లాంటి డెకాయిట్ని తెచ్చిపెట్టుకొని మీరు చేసినటువంటి దొంగ దోపిడీ అరాచక పనుల వల్ల ఇవాళ ప్రజలు ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ఇచ్చినటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి కష్టంతో, కృషితో, రేవంత్ రెడ్డి యొక్క సమర్థతతో, సత్తాతో మీరు దయచేసి పోల్చుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి వైసీపీ పేటీఎం డాగ్స్కి నేను తెలియచేస్తూ ఇవాళ
రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, తొక్కలకి నిర్ణయాలు ఏది తీసుకోవాలా, ఏది నేను కూలగొడతానల్లా ప్రజోపయోగంగా మారుస్తా అన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి తన పేరో తన తాత పేరో తన తండ్రి పేరో పథకాలకు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇవాళ అతను ఏం చేస్తున్నాడు, మహానుభావులు స్వతంత్ర పోరాట యోధులు బడుగు బలహీన వర్గాల పేర్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈ వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవ్వరూ కూడా రేవంత్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డితో పోల్చొద్దు. రేవంత్ రెడ్డి మీకు రంకు మొగుడు లాంటి వాడు.